మునుపటి భాగంలో ఈ మంత్రగత్తె మారు వేషంలోనికి ఆ ఊళ్ళోనికి ప్రవేశించి తనకు కావలసిన ఆ మహిమగల హారాన్ని తను పొందడానికి నేరుగా ఊరి పెద్ద ఇంటిలోనే తిష్టవేసింది. ఊరి పెద్ద తనకు ఇల్లు ఇచ్చేంత వరకు తన ఇంటిలోనే ఉండమని చెప్పి ఊరి పెద్ద బయటికి వెళ్లిపోయాడు. ఇంతలో ఊరి పెద్ద భార్య ఆమెను చూసి ఎవరు అని అడగగా ఆ యొక్క మంత్రగత్తె ఈమెతో ఇలా అంటూ ఉంది. అమ్మా నమస్కారం. నేను పక్క ఊరు నుంచి మీ ఊరికి వచ్చాను. నాకంటూ ఎవరూ లేరు. మీ ఆయన గారు ఇల్లు కట్టేంత వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారమ్మా. దయచేసి నన్ను ఇంటిలో ఉండనివ్వండమ్మా అని ఆ మంత్రగత్తె రూపంలో ఉన్న ఈ ముసిరి యవ్వ ఈ యొక్క ఊరి పెద్ద భార్యతో చెబుతూ ఉంది. ఇంతలో ఊరి పెద్ద భార్య ఈ మామని అద్దంలో వెనక నుంచి చూడగా తను ఒక భయంకరమైన మంత్రగత్తె రూపం కనిపించింది. ఆమెని చూసి పెద్దగా అరుస్తూ గట్టిగా అరుస్తూ ఉంది ఈ ఊరి పెద్ద భార్య. అరే అరే ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? నీవు ముందు నుంచి చూస్తే రూపం వెకలా ఉంది. నేను అద్దంలో చూస్తే నీ రూపం చాలా భయంకరంగా ఉంది. అసలు నాకు తెలుసు నువ్వు మంత్రగత్తెవే కదా అని చాలా భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఇంతలో ఈ మంత్రగత్తె తన అసలైన రూపాన్ని తెచ్చుకొని ఈ ఊరి పెద్ద భార్య వైపుకు ఒక భయంకరమైన శక్తిని ప్రవేశపెట్టింది. ఆ శక్తి ప్రవేశపెట్టడం వల్ల ఈ ఊరి పెద్ద భార్య ఎక్కడికి కదలకుండా అక్కడికక్కడే నిశ్చేషగా మారిపోయింది. ఈ యొక్క మంత్రగత్తె ఊరి పెద్ద భార్యతో ఇలా అంటూ ఉంది. పర్వాలేదు, ఊరి పెద్ద కంట నీకే ఎక్కువ తెలివితేటలున్నాయి. నా రూపాన్ని అద్దంలో చూసి నన్ను ఎవరో కనిపెట్టగలిగావు. కానీ ఈ సంగతి నువ్వు ఎవ్వరికీ చెప్పలేవు. ఈ రోజు రాత్రి నుంచి మీ ఊర్లో నరబలి మొదలవుతుంది. రోజుకొక్క మానవుడు బలి కాబోతూ ఉన్నాడు. నాకు కావలసిన ఆ మహిమ గల హారం దొరికేంత వరకు రక్తార్చన ఆగదు. ఓ ఈ పిశాచికి వచ్చి ఈమె శరీరంలోనికి ప్రవేశించి ఈమెని మన అనుగుణంగా మారుస్తూ ఉండు. వెళ్ళు, ఈమె శరీరంలోనికి ప్రవేశించు అని చెప్పగా ఒక నల్లటి ఆత్మ లాంటిది ఏదో నేరుగా ఈ ఊరి పెద్ద బారిలోనికి ప్రవేశించింది. ఆమె వెంటనే ఈ మంత్రగత్తెతో జిలా అంటూ ఉంది. మాత, మంత్రాల మాత, తప్పకుండా నువ్వు చెప్పేంత వరకు ఈమె దేహంలోనే ఉండి ఈమె రక్తాన్ని తాగుతూ మనకి అనుగుణంగా పనిచేసాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక మాకు సెలవు ఇప్పించండి. నేను ఈమెని రక్తం పీల్చుకునే పనిలో ఉంటాను అని ఈ మంత్రాలతో గట్టిగా చెబుతూ ఉంది. ఇంతలో ఊరి పెద్ద నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో అందరూ చూస్తూ ఉన్నాడే, వచ్చేవారు నేను పక్క ఊరికెళ్ళి ఈ ఊర్లోని ఎక్కడైనా సరే నీరు పడుతుందో లేదో అని చెప్పి ఒక మంత్రగాడిని తీసుకుని వస్తాను. ఆ మంత్రగాడి ద్వారా మన ఊర్లో అసలు ఎక్కడ నీళ్లు కొలగొట్టున్నాయో, నీళ్లు కొలగొంటే ఎక్కడ ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటే అర్థమైందా? అంతవరకు సజావుగా ఉండండి. ఎవరో దిగులు చెందొద్దు. అలాగనే పంటలు పండట్లేదని ఎవరో బాధపడొద్దు. సరేనా? వచ్చే వారం ఖచ్చితంగా మన ఊర్లో నూతులు తవ్విద్దాం. ఏంటే ఎవరో భయపడకండి అని ఊరి పెద్ద చెప్పగా ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు. అట్టగేనయ్యా, అట్టగే. మీరు మాట అంటే మాటే. ఖచ్చితంగా మేము అందరం ఎదురు చూస్తుంటాం. వచ్చే వారం గనక మన ఊర్లో నీళ్లు పడకపోతే మాత్రం అయ్యా ఈ ఊర్లో మాత్రం మేము ఉండవయ్యా. పిల్ల పాపలతో పస్తుండు లేకపోతున్నాం. పంటలు చూస్తే పండట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందయ్యా. మీ మాట మీద గౌరవించి వచ్చే వారం దాకా ఎదురు చూస్తాం. ఇంతలో ఏదైనా తిరిగితే మాత్రం మేము వెళ్ళిపోతామయ్యా. ఊర్లో అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. ఒరే, ఎవరు బాధపడకండ్రా. సరే సరే, వచ్చే వారం దాకా ఎందుకు, నేను ఈ రోజే బయలుదేరి వెళ్తాను. ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఆ మంత్రగాన్ని తీసుకొచ్చి మన ఊర్లో అసలు నీటి జలాలు ఉన్నా లేవో కనుక్కుందాం. సరేనా? నేను ఇప్పుడే బయలుదేరతాను. అందరూ ఇంటికి వెళ్ళండి అయితే ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఊరి పెద్దతో పాటు తన అనుచరుడు నేరుగా ఒక జట్కా బండిపై వెళ్తూ ఉన్నారు. సరిగ్గా సాయంత్రం సమయం అయ్యింది. ఈ ఊరి పెద్ద ఇంటిలో ఉన్న ఈ మంత్రగత్తె ఆకాశం వైపుకు చూస్తూ గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. సమయం ఆసన్నమవుతుంది. రక్తధార
నాకు సమయం ఆసన్నమవుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామం ఈ రోజు రాత్రి నుంచి కకావికలమైపోతుంది. ఒక్కొక్కరి రక్తం వాడికి తెలియకుండానే కుంభాలు కుంభాలుగా చేరిపోతుంది. పిశాచాలారా, అందరూ సిద్ధంగా ఉండండి. మీకోసం రక్తపు మాంసాలు అన్ని సర్వం సిద్ధమవుతూ ఉన్నాయి. సరిగ్గా రాత్రి 10 గంటల సమయానికి ఊర్లో జరగబోయే ఈ భయంకరమైన నరబలికి మీరు అందరూ సిద్ధం కండి అని గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉంది ఈ యొక్క మంత్రగత్తె. ఈదలా ఉండగా ఇంటిలో ఉన్న ఈ ఊరి పెద్ద భార్య తన చేతిని కోసుకొని ఆ రక్తాన్ని ఒక గ్లాసులో వేసుకొని ఆ రక్తం తాగుతూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఈ ఊరి పెద్ద తమ్ముడు అది చూసి ఆశ్చర్యపోయి తన అన్న భార్యతో ఇలా అంటూ ఉన్నాడు, అరే వదిన గారు, అదేంటి మీరు రక్తాన్ని తాగుతున్నారు? పైగా మీ చేతి నుంచి రక్తం కారుతుంది. ఇదంటే నాకేమీ అర్థం కావట్లేదు. మీ రక్తం మీరే తాగడం ఏంటి అని చాలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద తమ్ముడు. అది విన్న ఈ మంత్రగత్తె అనుతురాలు ఇలా అంటూ ఉంది, ఒరే నీచుడా, నీకు ఈ ఆస్తి మీద కన్ను ఉందని నాకు తెలుసు. కానీ నా రక్తాన్ని నన్ను తాగడం నాకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది. ఇక ఇప్పుడు నీ రక్తాన్ని తాగుతాను. నిన్ను ఇక్కడే చంపి నీ రక్తం తాగుతాను చూడు అని చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడు భయపడి పరుగును నేరుగా ఈ ఇంటి బయట ఉన్న ఈ మంత్రగత్తె వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు, అయ్య బాబాయ్, మామగారు ఇక్కడ ఉండద్దు. ఈ ఇంట్లో ఉంటే ఏదో ప్రమాదం ఉండేలాగుంది. మా వదిన తన రక్తాన్ని తనే తాగుతూ ఉంది. పైగా నన్ను కూడా చంపి నా రక్తాన్ని కూడా తాగుతున్నట్టుంది. నాకెందుకో భయంగా ఉంది. మామ, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదంటే నీ ముసలి ప్రాణం కూడా ఇక్కడే పుట్టుకుమనిపోతుంది. మామ, పద త్వరగా వెళ్ళిపోదాం. చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె ఈడుతో ఇలా అంటూ ఉంది, అరే ఇంత చిన్నదానినే చూసి ఇంతలా భయపడుతున్నావు? అలా అయితే నీకు ఈ ఆస్తంతా ఎట్లా వస్తుంది నా డింబక? నీ మనసులో ఉన్న ఆ వాంఛన ఏంటో నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి మీ అన్నను చంపాలని చూస్తూ ఉన్నావు. ఆ సమయం ఇప్పుడు నీకు నెరవేరబోతుంది. నేను చెప్పిన విధంగా చేయగలిగితే నీకు ఖచ్చితంగా ఈ ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది. దానితో పాటు ఈ ఊరి పెద్దవి నువ్వే. ఆలోచించి అడుగు వెయ్యి అని ఈ మంత్రగత్తె చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద తమ్ముడికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాడు, రే మామ, ఏం మాట్లాడుతున్నావు? నిజంగా నా మనసులో ఉన్న మాట ఖచ్చితంగా అదే చెప్పావు. కానీ నువ్వు చూస్తే ఇంత ముసలిదానివి, నీవు నాకెలా సహాయం చేస్తావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతకీ నువ్వు అసలు నిజంగా ముసలిదానివేనా, లేకపోతే ఏదన్నా పిశాచివా? నాకు ఒకసారి చెప్పు మంత్రవ్వా అని ఈ యొక్క ఊరి పెద్ద తమ్ముడు ఆ మంత్రగత్తెని అడుగుతూ ఉన్నాడు. ఆ మంత్రగత్తె పెద్దగా నవ్వుతూ ఒక్కసారిగా తన రూపాన్నిలోకి వచ్చింది. అది చూసి ఈ ఊరి పెద్ద తమ్ముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది, నీవు అనుకున్నది నిజమే. నేను ఒక మహామంత్రగత్తెని. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊరికి దూరంగా ఉన్న అడవిలో భయంకరమైన పూజలు చేస్తూ ఎంతో మందిని బలి ఇస్తూ ఇప్పుడు నాకు కావలసిన ఆ మహిమగల హారం మీ ఊరిలో ఉన్నదన్న సంగతి నాకు తెలిసింది. అందుకని ఏదో ఒక విధంగా మీ ఊళ్ళోనికి ప్రవేశించి ఆ మహిమగల హారాన్ని నా వశం చేసుకుందామని ఇలా వచ్చాను. నీవు నాకు గనక సహాయం చేయగలిగితే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను. పైగా ఈ ఆస్తి మొత్తం నీదే. అంతేకాకుండా ఊరి యొక్క వైభవం అంతా నీకే దక్కుతుంది. ఈ ఊరి పెద్దవి కూడా నువ్వే అవుతావు. ఒక్కసారి ఆలోచించు అని ఈ మంత్రగత్తె ఊరి పెద్ద తమ్ముడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద తమ్ముడు ఇలా అంటూ ఉన్నాడు, అయ్యో బాబాయ్, అవునా మామ, నువ్వు చూస్తే నిజంగా అలా కనిపించలేదు. కానీ ఇప్పుడు నీ రూపం చూశాక నాకు నిజంగా అర్థమైంది. నువ్వు నిజంగా పెద్ద మంత్రగత్తెవే అని. అవ్వా, సరే, నాకు నిజంగా ఈ ఆస్తి అన్న ఈ ఊరి మీద పెత్తనమన్నా నాకు చాలా ఇష్టం అవ్వా. ఖచ్చితంగా సరే. అయితే ఏం చేయాలో చెప్పు. ఆ మహిమగల హారం ఎక్కడ ఉందో ఎలాగైనా సరే నేను కనిపెడతాను. ఇంతలోకి మాత్రం నువ్వు ఖచ్చితంగా
ఈ ఆస్తి మొత్తం నాకే వచ్చేటట్టు చూడు. మా అన్నని ఎలాగైనా చంపేయమ్మా, అర్థమైందా? ఇంతలో నేను ఊళ్ళోనికి వెళ్ళి ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి ఆ మహిమగలం హారం ఎక్కడ ఉందో ఖచ్చితంగా కనిపెడతాను, సరేనా? ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని ఈ యొక్క మంత్రగతితో ఊరి పెద్ద తమ్ముడు చెబుతూ ఉన్నాడు. ఇంతలో సరిగ్గా సమయం 6 దాటింది. ఈ యొక్క మంత్రగత్తె ఇంటి చుట్టూ భయంకరమైన అగ్నిజ్వాలను వేసి ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉంది.